100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐజీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుంచి, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, న్యాచురల్ సైన్సెస్, అలాగే ఆక్యుపంచర్ కూడా. మరి పార్కిన్సన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వణుకుడు వ్యాధి చాలా అంటే 60 తర్వాత వచ్చే ఈ వ్యాధికి మందు ఉందా, మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానం దీనికి ఉంది, ఈరోజు అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. సో జనరల్గానే వయసు రీత్యా వచ్చే జబ్బుల్లో చాలా ఉంటాయి, అందులో ఒకటే పార్కిన్సన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అట్లీస్ట్ ఆ ప్లేట్ హోల్డ్ చేయలేకపోతుంటారు, తినలేకపోతుంటారు, కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతుంటారు. మరి దీన్ని త్వరగా దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఎలాంటి మెడిసిన్ ఉంది ఆయుర్వేదంలో? అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే పార్కిన్సన్స్కి ఇప్పుడు ఉన్న మోడర్న్ సిస్టంలో అసలు వైద్యం లేదని చెప్తారు. అంటే దానికి ట్రీట్మెంట్ కూడా డైరెక్ట్ డాక్టర్స్ చెప్పేస్తారు లేదని పెద్దగా. అంటే ఆయుర్వేదంలో అలా లేదండి. ఆయుర్వేదంలో ప్రతి డిసీజ్కి మూల కారణం ఏందనేది దొరికితే ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ. అయితే పార్కిన్సన్స్లో అసలు ప్రధానంగా ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే మేజర్గా వాళ్ళ లివర్ అండ్ లంగ్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే పార్కిన్సన్స్ అనేది వస్తుంది. ఒక లివర్ దెబ్బతిన్నప్పుడు అంటే ఇండైజెషన్, ఏదైనా సరే మనము ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా కాలంగా అజీర్ణ శక్తి గనం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు లివర్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి లివర్లో ప్రధానంగా మజిల్స్, టెండన్స్, నర్వస్ సిస్టమ్ ఈ మూడు ఆపరేట్ చేస్తుంది. ఈ మూడిట్లో కూడా అంటే మజిల్ స్ట్రెంత్ పోతుంది, ప్లస్ నర్వస్ సిస్టంలో స్ట్రెంత్ పోతుంది, ప్లస్ టెండన్స్లో కూడా వీక్నెస్ వచ్చేస్తుంది. ఈ మూడు ఒకేసారి వీక్నెస్ రావడం వల్ల చూసేదానికి పర్సనాలిటీస్ బాగానే ఉంటారు, కానీ ఇంటర్నల్గా వాళ్ళకి ఏంటంటే వీటన్నిటిలో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి. టెండన్స్లో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి, నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి, ప్లస్ మజిల్స్లో కూడా తగినంతగా బ్లడ్ అనేది ఉండాలి. ఏమవుతుందంటే వీళ్ళకు లంగ్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యేసరికి లంగ్స్ మూల కారణం ఏంటంటే గాలి అనమాట. వీళ్ళకు ఆ బ్లడ్కి బదులు గాలి యాడ్ అవ్వడం వల్ల అంటే ఏం తిన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఈ పార్కిన్సన్స్ అనేది వస్తుంది. అంటే వాళ్ళకు విండ్ ఎక్కువైపోయేసరికి బ్లడ్ పర్సెంటేజ్ తగ్గి విండ్ పర్సెంటేజ్ ఎక్కువైపోయేసరికి వాళ్ళకి తెలియకుండానే షివరింగ్ వస్తుంది అనమాట. వాళ్ళకి తెలియని కూడా తెలియదు, వాళ్ళు ఎంత ఓల్డ్ చేయాలనుకుంటే కూడా చేయలేరు అనమాట. వాళ్ళకి తెలియకుండానే షివరింగ్, కొంతమంది ఇట్లా మెడల్ ఇట్లా ఇలా ఇలా అంటుంటారు, కొంతమంది అది తెలియదు వాళ్ళకు. అంటే వాళ్ళకు బేసికల్గా చెప్పాలంటే లంగ్స్ అండ్ లివర్ వల్లనే వచ్చేది ఈ పార్కిన్సన్స్. ఆయుర్వేదంలో దీనికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి. ఎలాంటి మెడిసిన్స్ అని అంటే ఇక్కడ లివర్ని బ్యాలెన్స్ చేయాలి, ప్లస్ ఇక్కడ లంగ్స్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే వీటికి తినకూడని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. లివర్కి వచ్చేసి పులుపు తినకూడదు, లంగ్స్కి వచ్చేసి మసాలా స్పైసెస్ తినకూడదు. ఈ రెండు తిన్నామంటే ఖచ్చితంగా వచ్చేది బాడీలో కొంతమందికి నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, కొందరికి అంటే రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. లివర్ ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయితే చాలా నర్వస్ సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మేజర్గా లివర్ అండ్ లంగ్స్లో ప్రాబ్లం రావడం వల్ల ఈ పార్కిన్సన్స్ అనేది రావడం జరుగుతుంది. వీటిని తగ్గించుకోవాలంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. గతంలో ఒక వీడియోలో నేను చెప్పాను, నేను బాడీలో అన్ని నర్వస్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, విత్ లివర్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అంటే పునర్నవ ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని. పునర్నవ ఒకటి, శిలాజిత్, అశ్వగంధ రెండు కాంబినేషన్లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా ఇలా లంగ్ రిలేటెడ్కి పిప్పల్ అని చెప్పేసి ఉంటాయి. పిప్పల్ గతంలో చెప్పాను, నేను చాలా వీడియోలో చెప్పాను. పిప్పల్లో చూడడం కూడా హనీతో తీసుకోవడం వల్ల లంగ్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇలా కొన్ని అంటే చాలా స్ట్రాంగ్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. ఇంకా కొన్ని కాంబినేషన్స్ అన్ని కలిపి ఇవ్వడం వల్ల లివర్, లంగ్స్ రెండు బ్యాలెన్స్ రావడం వల్ల కూడా పార్కిన్సన్స్ అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా. కానీ కాకపోతే వాళ్ళ సివియారిటీని బట్టి, ఇప్పుడు కొంతమందికి ఒక 5 సంవత్సరాలు అయిపోయింది వచ్చి నాకు 5 years నుంచి ఉంది పార్కిన్సన్స్ అని అంటే ఒక 6 months మెడిసిన్స్ వాడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. లేదండి నాకు ఒక జస్ట్ ఒక 1-2 years అయింది అంటే 2-3 monthsలో మెడిసిన్స్ వాడడంలో రెండు కూడా ఆర్గన్స్ బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా పార్కిన్సన్స్ పర్మనెంట్గా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఈ ఒక అంటే ఇంకా ఆయుర్వేద వైద్యం గొప్పతనం చెప్పాలంటే ముందు కాలంలో ఇంకా ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశం, కొత్త రోగాలు ఇప్పటికే చాలా వస్తున్నాయి. కరోనా అనేది లేనేలేదు మొన్నటి వరకు, ఇప్పుడు కరోనా అనేది వచ్చింది. ఫ్లూ అనేది లేనేలేదు, ఫ్లూ వచ్చి ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూనే ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆయుర్వేద వైద్యంలో, ఆయుర్వేద గ్రంథాల్లో ఫస్టే
వాటికి మంచి మంచి మెడిసిన్స్ రాసి పెట్టారండి. అంటే ఏదైనా సరే ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అని అంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అవుతుంది. ఓకే. అలోపతి సిస్టంలో ఎలా ఉంటుందంటే రూట్ కాజ్ నుంచి కాదు, సిమ్టమ్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అనుకుందాం, దానికి ఒక గ్యాస్ ప్రాబ్లం ఒక ప్యాంటప్ 40 mg ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, అది కరెక్ట్గా 12 గంటలు పనిచేస్తుంది. 12 గంటలు అంటే మార్నింగ్ ఒకటి పడిగడుపున ఒకటి వేసుకుంటే ఈవినింగ్ 7 దాకా పనిచేస్తుంది. 7 తర్వాత ఎలాగో తినరు కాబట్టి పెద్దగా అవసరం లేకుంటుంది. అంటే ఒక 12 hours పనిచేసేదానికి అది కంఫర్టబుల్. అలా ఎన్ని రోజులను వేసుకుంటారని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అంటే దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఒక గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవడం అనేది దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆయుర్వేదంలో అలా ఉండదు. లివర్ని సరిచేయడం, లంగ్స్ని సరిచేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని పర్మనెంట్గా కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఈ రెండిటి వల్ల కూడా పార్కిన్సన్స్ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, డైజెషన్ సిస్టమ్ పెరుగుతుంది, లంగ్స్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే లంగ్స్ యాక్టివేట్ చేసుకుంటామో ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనేది అవగాహనకు రండి. దీనికి ఖచ్చితంగా మసాలాలు, స్పైసీస్ కానివ్వండి, ఎక్కువ ప్రోటీన్ కూడా తీసుకోకూడదు వీటికి. కాబట్టి ఈజీగా డైజెషన్ అనేది ఫస్ట్ ఒక 1 or 2 months ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకున్నామంటే అక్కడ లివర్తో పాటు లంగ్స్ కూడా యాక్టివేట్ అవుతుంది. మనం ఓన్లీ ఇప్పుడు జస్ట్ వెజిటేబుల్స్ తిని చూడండి, నా పేషెంట్స్ ఎక్కువ మట్టుకు ఉడకబెట్టిన వెజిటేబుల్స్ తినమని చెప్తాను. ఈ ఉడకబెట్టిన వెజిటేబుల్స్లో అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. మన బాడీకి సరిపడంతగా ఉంటుంది. చాలా మంది అనుకుంటారంటే నాన్ వెజ్ తింటేనే చాలా స్ట్రెంత్ ఉంటుంది అని అనుకుంటారు, కానీ చాలా మంది వెజిటేరియన్స్ కూడా చాలా దృఢంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇప్పటివరకు ఎగ్ కూడా ముట్టలే, ప్యూర్ వెజిటేరియన్, నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే అదొక పెద్ద విషయం. అంటే నాన్ వెజ్ తింటే చాలా స్ట్రెంతీగా ఉంటారు. అంటే అంటే ఎగ్జాంపుల్గా కొంతమంది చెప్తాను నేను, నా క్లినిక్ పైన జిమ్ ఉండేది. అంటే చాలా మంచి మంచి కండలు పెంచుకొని వచ్చేవాళ్ళు, ఒక్క ప్రెషర్ పాయింట్ నొక్కితే కింద పడేవాళ్ళండి, లేవరు కూడా లేవరు. అంటే ఎంత జిమ్ బాడీ ఉన్నా కానీ వాళ్ళకు వాళ్ళకు తగినట్టుగా ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ మెరిడియన్లో ఒక ప్రెషర్ పాయింట్ నొక్కినామంటే లేవడం కూడా లేవారు. కొన్ని మర్మ పాయింట్స్ ఉంటాయి, ఎంత పెద్ద యుద్ధ వీరులకు కూడా కొన్ని మర్మ పాయింట్స్ కొట్టేస్తే పడిపోతారండి. అలాంటి యుద్ధ మర్మ కళ అనేది కూడా ఉండింది. అంటే అలాంటి కళ అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా ఉండింది. కాబట్టి మనకు కావాల్సింది ఆర్గన్స్ బాగుండడం. ఇక్కడ మనకు సిమ్టమ్స్ కాదు, ఆర్గన్స్ని మంచిగా పెట్టుకుంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే, ఎలాంటి సిమ్టమ్స్ అయినా తగ్గించుకునే గుణం ఆయుర్వేదంలో ఉందనేది చాలా స్పష్టంగా చెప్తుంది అనమాట. ఓకే. మరి ఈ పార్కిన్సన్స్ కోసం చాలా మంది, మీరే అన్నారు అల్లోపతిలో మెడిసిన్ ఉండదు, లేదు కూడా. ఆయుర్వేదంలో ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది? అది అందరికీ పనిచేస్తుంది? అప్పుడు దాని సివియారిటీ ఏమైనా ఉంటుందా? అదే అంటున్నా, ఇప్పుడు ఒక 5 years అబోవ్ ఉండే వాళ్ళకు ఒక 6 months వాడాల్సి ఉంటుంది. 5 years బిలో అయితే మాత్రం 3-4 months వాడితే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా నేనైతే ఖచ్చితంగా పథ్యం పెడతాను. పథ్యం చేసే ఉద్దేశం ఉంటేనే రండి, లేదంటే లేదు. ఎందుకంటే కొన్ని వస్తువులు తినకూడదు, చింతపండు తినకూడదు, వీటికి పార్కిన్సన్స్ ఉండే వాళ్ళకు చింతపండు తినకూడదు, ప్లస్ మసాలాలు తినకూడదు అనమాట. నాన్ వెజ్ రాదు, ప్రోటీన్ ఫుడ్ తినకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి నా దగ్గర. ఇలా ఉంటేనే తగ్గుతుంది. కాబట్టి 50% డిసీజ్ డైట్ నుంచే తగ్గుతుందండి, 90% డిసీజ్ కూడా డైట్ నుంచే వస్తుంది. కాబట్టి డైట్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్గా మనం ఫాలో చేస్తే, కొన్ని టైమింగ్స్ కూడా చెప్తాను నా పేషెంట్స్కి. ఆ టైమింగ్స్లో ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు, ఏ టైంలో నిద్రపోవాలి, ఏ టైంలో వాటర్ ఎక్కువ తాగాలి, ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ గ్రౌండ్ వర్క్ అంతా కూడా మన డైటే ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఆ డైట్ని సెట్ చేసుకున్నామంటే కొన్ని మెడిసిన్స్తో పాటు డైట్, కొంచెం లైఫ్ స్టైల్, ఈ 3 సెట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా తగ్గించుకునే గుణం ఆయుర్వేదంలో ఉంది. ఓకే. సో ఎవరైనా కానీ పార్కిన్సన్స్తో బాధపడుతున్నట్లయితే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఫేస్ చేస్తున్నట్లయితే, లేదా మీకు తెలిసిన వాళ్ళు, ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ని వాళ్ళకి సజెస్ట్ చేయండి. తప్పకుండా ఇది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.